ఎప్పుడు సామాన్లు సగడం బ్యాగ్ సగడం అవన్నీ చూపిస్తాను. ఈసారి ఏమేమి తెచ్చాడు ఊరి నుంచి అవి చూపిస్తాను. ఇది బ్యాగ్ తరిసిద్దామని చెప్పి దాని మీద కవర్ అయ్యింది చార్జర్ హెల్మెట్ లాక్ బండి రెండు తీసుకున్నారు. వాటికి హెల్మెట్ ఇది లాక్ చేసేసి ఈ బైక్ ఉపయోగించి లాక్ చేసి బైక్ ఉపయోగిస్తారు. హెల్మెట్ మొదలు బయట ఎవరు తీసుకున్నా హెల్మెట్ లాక్ ఆల్ అవుట్ చార్జర్లు ఇది మైక్ అండ్ రోలర్ చార్జర్ స్పెక్స్ ఇది వచ్చి ఏమో ఎక్స్ట్రా కావాలంటే కొంట పెట్టుకున్నా ఇస్తారు కానీ ఖాళీ వచ్చింది. ఇదేమో ఫోన్ రూమ్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆర్డర్ చేసి అది ఇది కూడా వచ్చింది. ఇది ఇది ఊరెళ్ళి ఏం తెచ్చాడని ఆతృత ఉంటుంది కదండి. ఆడవాళ్ళు అంటే ఆతృతే. ఇక ఏమేమి తెచ్చాడో ముంబై చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఈ మాత్రం మర్చిపోడు. సోపు, టీ పొడి, ఇది టీ పొడే. ఇదేంటమ్మాయి? ఐసర్ బ్లాక్ టీ అంట. ఐసర్ బ్లాక్ టీ అంట. కానీ లగేజీ అయితే ఇక్కడ పడేసి వెళ్ళాడు కానీ ఏమేంటో తెలీదు. నేనేమో ఆత్రం కదా మనకి. ఆడవాళ్ళం అంటే ఆత్రం అంటే ఆడను. అందుకని చెప్పి ఓపెన్ చేసి చూసేస్తున్నాం అనమాట. అవి అంట ఏంటి ఆగక మా కాళ్ళు కూడా అసలు ప్యాకెట్ ఉంచొచ్చు కదా, ఓపెన్ చేసి చూసేస్తుంది. అది ఏంటిది? అది చాక్లెట్ అంట. అబ్బో అదేంటో చాక్లెట్. ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉండిద్దేమో తెలీదు. నాకైతే నవ్వులాడుతా అనిపిస్తుంది. అది కూడా ఓపెన్ చేయమ్మా. ఇదేంటిదో చూద్దాం. ఇది కూడా అదే చాక్లెట్స్. ఓపెన్ చేయి తొందరగా. నేను మా బంగారానికి బొమ్మ వచ్చిద్ది అనుకున్నాను, బొమ్మ రాలేదు. అదనమాట వాళ్ళ కూతురికి బొమ్మ వచ్చిద్ది అనుకున్నాను. బొమ్మ రాకోకుండా ఇవన్నీ వచ్చినాయి అనమాట. చెత్తంతా వచ్చిందని ఫీల్ అవుతుంది. తెగ ఫీల్ అవుతుంది. నేను టీ తాగను, ఇవి నాకు ఉపయోగపడవు, ఇవి కూడా నేను తినను. అదేంటిది? చాక్లెట్స్. ఇవి కూడా అది కూడా చాక్లెట్ అనంట. ఓపెన్ చేసి చూపియమ్మా తల్లి. అది చాక్లెట్ అంట. అదేం చాక్లెట్ ఏంటో నాకైతే నచ్చల. దుబాయ్ కునాఫా చాక్లెట్. టేస్ట్ ఎలాగుంటుందో ఏంటో కానీ అదనమాట అండి. ఇవి తీసుకొచ్చాడు. అంగారు తిని చెప్పిద్దంటే చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందేనండి. ఆమెకు నచ్చల. ఇది నుంచి వచ్చిన లగేజీ అంటే భయం ఒకటి. బట్టలు చూడండి ఎన్ని వచ్చినాయి. ఇప్పటికే వాన పడుతుంది, ఆరట్లేదని పెద్ద సమస్య అయితే మళ్ళీ జీన్సులు ఎప్పుడు కారుతాయో ఏంటో తెలీదు. ఏ పిల్లల ఊర్లేమో కానీ ఈ బట్టల సమస్యలు ఏంటో తెలియట్లేదు. చూడండి మళ్ళీ ఎన్ని బట్టలు వచ్చినాయి. ఇది ఊరి నుంచి మళ్ళీ అన్నీ చదువుకోవాలంటే మళ్ళీ ఒక టైం, ఒక యుగం అనమాట. ఇలాగుంటాయండి వాళ్ళ సరదాలేమో కానీ మన దుంప తెగుతాయి.